నమస్కారం. భారతీయ జనతా పార్టీ మాది అని చెప్పే ఒకే ఒక సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో వాళ్ళే టౌన్ అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపు 46 బూతులు, 50,000 ఓట్లు ఉన్నాయి వినుకొండ టౌన్లో. అయితే వినుకొండ టౌన్లో ఉన్న ఓట్లకి భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన నలబోదుల వెంకట్రావు గారికి వచ్చిన ఓట్లు 293 ఓట్లు. అదే బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో ఒక బూత్లో వచ్చిన ఓట్లు 350 ఓట్లు. అంటే టౌన్లో కన్నా ఎక్కువ ఓట్లు బొల్లాపల్లి మండలం మారుమూలలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బూత్లో వచ్చినాయి ఓట్లు. పార్టీ మాది, మేమే దీనికి పెద్ద తూపులం అని చెప్పే ఒకే ఒక సామాజిక వర్గంలో వచ్చిన ఓట్లు మాత్రం 290 వినుకొండ టౌన్లో ఓట్లు. అయినా కూడా వాళ్ళే పెత్తనం చేయాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఈ నియోజకవర్గంలో కమిటీలు వేసుకోవాలి. కేవలం వినుకొండలో 2019 కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ వాళ్ళ కమిటీ ఒకే బజార్లో బీజేపీ కమిటీని వేశారు. ఒకే బజార్, రెండో బజార్నే తీసుకోవాలి. 25 మంది కమిటీ వేస్తే ఒకే సామాజిక వర్గంలో 20 మందిని ఒకే బజార్లో వేశారు. ఇది ఏమిటి అని అడిగేవాడు ఎవరు లేరు. అడిగితే వాళ్ళని పెద్ద ఎదవలుగాను, వాడు పెద్ద ద్రోహులుగాను చూస్తారు. వినుకొండ బీజేపీకి ఏం చెప్పకూడదు. అంత పాత పద్ధతిలో వాళ్ళే ఆ నలుగురే శాసిస్తారు, ఆ నలుగురే కమిటీ వేసుకుంటారు, ఆ నలుగురే మాట్లాడుకుంటారు. కొత్తగా చేరిన వాళ్ళకి ఏమీ చెప్పరు, వాళ్ళకి సంబంధమే లేదు. అదేమని అడిగితే వాడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ అని విమర్శలు చేసి పార్టీ మీదే పనికి రాకుండా ఆ వ్యక్తిని దూషించి బదనం చేసే అవకాశాలు వినుకొండలో ఎక్కువ. ఆ ఒక్క సామాజిక వర్గమే. వాళ్ళు ఓట్లు వేయరు, వేసేవాళ్ళు వస్తే ఒప్పుకోరు. ధన్యవాదాలు.